ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తాను. పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన ధనాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2025 సంవత్సరము 12వ నెల 15వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యం, దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 46వ వచనం అండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు 2025వ సంవత్సరం మరి రోజు క్రిస్మస్ ఆరాధన జరిగించుకుంటున్నటువంటి సందర్భంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొద్ద నుండి వచ్చినవాడు. ఆయన పరలోకం నుండి ఈ లోకానికి వచ్చినట్లుగా లేఖనం సెలవిస్తున్న రీతిలో ఆయన తండ్రి అయినటువంటి దేవుడు మరి ఎవరూ సమీపించరాని తేజస్సులో ఆయన ఉండగా మరి ఎవరూ సమీపించరాని తేజస్సులోని తన మహిమను తగ్గించుకొని మరి దీనుడిగా, రిక్తునిగా మరి లోకానికి వచ్చినటువంటి గొప్ప తండ్రి. మరి మనందరూ పాపాలు తీసివేయటం కొరకు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఇంకా ఎవరైనా యేసు ప్రభు నమ్మకపోతే మరి క్రిస్మస్ సందర్భంగా కూడా మరి యేసు ప్రభు నమ్ముకుని మరి సొంత రక్షకుడిగా అంగీకరించి నమ్మి బాప్తిని తీసుకోండి. మరి ఆయన కుమార్తెగాను, కుమారుడిగాను స్వీకరింపబడి మరి నిత్య జీవానికి వారసులుగా తీర్చబడండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపయేసు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యేసు నీకు వందనాలైనా గొప్ప తండ్రి, నీకే స్తోత్రాలు. మహిమోన్నతుడా, మహిమగల తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధ ఆత్మదేవుడానికి వందనాలు తండ్రి ప్రభు. హల్లెలూయా యేసయ్య. ప్రభాయుగునని ప్రభా తండ్రి, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశ్రయించమని ప్రార్థించడానికి స్తోత్రాలు ప్రభు. దేవ కుటుంబం ప్రతి అవసరం కూడా తీర్చండి ప్రభావ. మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించిన నాయకులు, అధికారులు మంచి వంతనం పడతండి ప్రభావానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఇదిగోని ప్రభా, సరిహద్దులు సైనికులు మంచి వంతనం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతనం పడతండి నాయన. ఈ గుర్తండి యవనస్తుని బట్టి ప్రార్థిస్తుందండి. యవన కాలంలో నేను అంగీకరించి ప్రభావ నేను తెలుసుకోవడం కృప దయచండి. చెడు వ్యచన నుంచి దూరపరచండి ప్రభావ. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు తినపడతండి. తమ ఉద్యోగాలు చేసుకుని చూడండి, మీ హస్తం తోడుగా ఉంచి దేవాది గుర్తండి. చదువుకుని బిడ్డల విషయంలో ప్రార్థిస్తుందండి. చక్కగా చదువుకుని ప్రయోజకులడి కృప దయచండి. యేసయ్య నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు తండ్రి ప్రభా. ఎంతోమంది చదువుకుని ప్రభా మరి అలా ఉద్యోగాలు లేకుండా పోయారు. నాయన ఉద్యోగాలు దయచేయండి యేసు. నాయన తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి నాయన విదేశమైనటువంటి బిడ్డలకు కూడా మంచి ఆరుగులు తినపడండి. మా దేశ పాడి పంటంతా మీరు ఆశించి దీవించినాను ప్రభా. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభా ఇగో తండ్రి యేసు నీకు స్తోత్రాలు ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారుమనసు లేని వారు మారుమని దయచేయండి తండ్రి ప్రభా. ఇగో తండ్రి గృహం లేని వారు గృహం దయచేయండి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భించే సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయమని ప్రార్థనకి స్తోత్రాలు ప్రభా. ఈ క్రిస్మస్ నెల అంతా కూడా ప్రభా ఎక్కడొక చోట క్రిస్మస్ ఆరాధన జరుగుతుండగా ఆశ్రమం జరిగించుకోతండి దేవా తండ్రి. రక్షణ లేని రక్షణ దయచేయండి ప్రభా. ఇగో తండ్రి ప్రభా, ప్రతి సేవకుడిని కుటుంబాన్ని బిడ్డలందరినీ కూడా దీవించినాను. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి దేవా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.